క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే స్కూల్లో మనకి రిపోర్ట్ కార్డ్ ఎలాగో మన డబ్బుల విషయంలో ఈ క్రెడిట్ స్కోర్ అలాగా. మీరు అప్పు తీసుకుంటే మళ్ళీ కరెక్ట్ టైం కి కడతారా లేదా అని బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ ని చూసే నమ్ముతాయి. ఇండియాలో సిబిల్ వంటి సంస్థలు ఈ క్రెడిట్ స్కోర్ ని ఇస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుండి 900 మధ్యలో ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మీరు అప్పు తీసుకుంటే పక్కాగా తిరిగి కడతారని బ్యాంకులు మిమ్మల్ని పూర్తి స్థాయిలో నమ్ముతాయి. మీకు చాలా తక్కువ వడ్డీకే లోన్లు దొరుకుతాయి. లోన్ అప్రూవల్ కూడా చాలా వేగంగా కొన్నిసార్లు నిమిషాల్లోనే అయిపోతుంది. మీ యొక్క క్రెడిట్ స్కోర్ 650 నుండి 750 మధ్యలో ఉంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లు. బ్యాంకులు మీకు లోన్స్ ఇస్తాయి, కానీ కొంచెం ఆలోచిస్తాయి. మీ జీతం ఎంత, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు వంటి వివరాలను ఎక్కువగా అడుగుతాయి. మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 650 కంటే తక్కువ ఉంటే గతంలో మీరు ఈఎంఐలు సరిగ్గా కట్టలేదని లేదా అప్పులు ఎక్కువగా చేశారని బ్యాంకులు భావిస్తాయి. మీ మీద బ్యాంకులకు నమ్మకం తక్కువగా ఉంటుంది. మీరు లోన్ కోసం అప్లై చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ లోన్ ఇచ్చిన వడ్డీ రేటు చాలా భారీగా ఉంటుంది. మీరు పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా హోమ్ లోన్ ఏ లోన్ కావాలని అడిగినా బ్యాంకులు ముందుగా మీ క్రెడిట్ స్కోర్ చూస్తాయి. క్రెడిట్ కార్డ్ కావాలన్నా కూడా ఈ క్రెడిట్ స్కోర్ బాగుండాల్సిందే. క్రెడిట్ స్కోర్ అనేది తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి భయపడి ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మాత్రం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చాలా ఎంక్వైరీలు కూడా చేస్తారు. క్రెడిట్ స్కోర్ ను ఎలా లెక్కిస్తారు? మీరు తీసుకున్న లోన్ పై ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను కరెక్ట్ టైం కి కడుతున్నారా లేదా అని చూస్తారు. ఒక రోజు లేట్ అయినా మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉందో మొత్తం అంతా వాడేయకూడదు. మీ లిమిట్ లో 30% కంటే తక్కువగా వాడాలి. ఉదాహరణకి మీ క్రెడిట్ కార్డు పై 1,00,000 లిమిట్ ఉంటే 30,000 లోపే ఖర్చు చేయాలి. అంతకంటే ఎక్కువ వాడితే మీకు డబ్బులు పిచ్చి ఎక్కువ అని బ్యాంకులు నెగటివ్ గా అనుకుంటాయి. మీరు ఎంతకాలం నుండి క్రెడిట్ కార్డులు లేదా లోన్లు వాడుతున్నారనేది ముఖ్యం. పాత బ్యాంక్ అకౌంట్లు ఎంతకాలం ఉంటే మీ మీద బ్యాంకులకు అంత నమ్మకం పెరుగుతుంది. అందుకే పాత క్రెడిట్ కార్డులను అనవసరంగా క్లోజ్ చేయకండి. మీ దగ్గర కేవలం క్రెడిట్ కార్డులే కాకుండా పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ వంటివి కూడా ఉంటే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. అంటే మీరు అన్ని రకాల అప్పులను మేనేజ్ చేయగలరని అర్థం. లోన్ కోసం పదే వేరువేరు బ్యాంకుల్లో అప్లై చేయకూడదు. మీరు అప్లై చేసిన ప్రతిసారి బ్యాంకులు మీ స్కోర్ ని చెక్ చేస్తాయి. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అని అంటారు. ఇలా ఎక్కువసార్లు జరిగితే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్ బిల్లుల్లో మినిమం డ్యూ కడితే సరిపోతుందని అనుకుంటారు, కానీ ఇది ఒక పెద్ద ట్రాప్. ఇలా చేయడం వల్ల మిగిలిన అమౌంట్ మీద భారీగా వడ్డీ పడడమే కాకుండా మీరు అప్పుల్లో ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. ఎప్పుడూ కూడా ఫుల్ అమౌంట్ కట్టడానికే ట్రై చేయండి. క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఎంత టైం పడుతుంది? మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఒక రోజులోనే పెరగదు. మీరు ఈఎంఐలు అన్ని కట్టేసి క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా వాడితే 1 నుండి 3 నెలల్లో మీ క్రెడిట్ స్కోర్ లో కొంచెం మార్పు కనిపిస్తుంది. మీ యొక్క క్రెడిట్ స్కోర్ బాగా తక్కువగా ఉండి భారీగా పెరగాలంటే కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరం టైం పడుతుంది. చాలా మంది తమ క్రెడిట్ స్కోర్ ను మాటమాటికి చెక్ చేసుకుంటే తగ్గిపోతుందని భయపడతారు, కానీ అది నిజం కాదు. మీరు మీ క్రెడిట్ స్కోర్ ను యాప్స్ లో లేదా వెబ్సైట్స్ లో చూసుకుంటే దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటారు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ అస్సలు తగ్గదు. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం బ్యాంక్ లో అప్లై చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తారు. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అని అంటారు. ఇలా బ్యాంకులు చెక్ చేసినప్పుడు మాత్రమే మీ క్రెడిట్ స్కోర్ కొంచెం తగ్గుతుంది. మీరు సంవత్సరానికి ఒకసారి సిబిల్ వెబ్సైట్ లో మీ క్రెడిట్ స్కోర్ ను ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుందిలే అని అనుకోకండి. కేవలం ఒక ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం మర్చిపోయినా మీ క్రెడిట్ స్కోర్ ఒకసారిగా 50 నుండి 100 పాయింట్ల వరకు పడిపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ స్కోర్ తగ్గడం సెకండ్స్ లో జరిగిపోతుంది, కానీ దాన్ని మళ్ళీ పెంచుకోవడానికి నెలల టైం పడుతుంది. ఇండియాలో కేవలం సిబిల్ మాత్రమే కాదు, ఇంకా చాలా సంస్థలు క్రెడిట్ స్కోర్ ని ఇస్తాయి. అందులో ముఖ్యమైనవి సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ మరియు సిఆర్ఐఎఫ్ హైమార్క్. ఒక్కో సంస్థ లెక్కించే విధానం కొంచెం వేరుగా ఉంటుంది. అందుకే మీరు వేరువేరు యాప్స్ లో చూసినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ అనేది 5 నుండి 10 పాయింట్లు అటు ఇటుగా మారవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ ఎంతో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి.